POCO F1 ఇది మొబైల్ వరల్డ్లోనే ఒక న్యూ ఎరా క్రియేట్ చేసింది. ఈ ఫోన్ వచ్చిన తర్వాత అసలు ఫ్లాగ్షిప్ రేంజ్ ఫోన్స్ని కూడా మరీ ఇంత తక్కువ రేట్లో తీసుకొని రావచ్చా అని అర్థమైంది. అయితే ఇప్పుడు POCO F2 రాబోతుంది. అసలు ఈ ఫోన్లో స్పెసిఫికేషన్స్ ఏముండబోతున్నాయి, అసలు ఈ ఫోన్ కొనొచ్చా లేదా, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వంశీ. వెల్కమ్ టు వంశీస్ గీకీ తెలుగు. POCO F1 ఇది ఒక బడ్జెట్ రేంజ్లో బెస్ట్ ఫ్లాగ్షిప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా మనకు అండర్ 20,000 845 ప్రాసెసర్ ఉన్న ఫోన్ ఏది రాలేదు. అది ఇనిషియల్ రిలీజ్లో 21,000 ఉన్నా ఇప్పుడు ప్రజెంట్ 18,000 19,000కే నడుస్తుంది. సో ఇప్పుడు కూడా ఈ ఫోన్ తీసుకోవాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్. బట్ ఇప్పుడు తొందరలో POCO F2 రాబోతుంది. అసలు ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయి, ఈ ఫోన్ ప్రైస్ ట్యాగ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి POCO సిరీస్ అనేది ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ సిరీస్. POCO F1లో మనకు 845 ఉంది. సో POCO F2లో ఏముండొచ్చు, స్నాప్డ్రాగన్ 855, డెఫినెట్లీ స్నాప్డ్రాగన్ 855 ఉంటుంది. అండ్ కెమెరాస్ ఇప్పుడు ట్రిపుల్ కెమెరా ట్రెండ్ కాబట్టి ఈ ఫోన్లో డెఫినెట్గా ట్రిపుల్ కెమెరా ఉంటుంది. అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనం ఈ ఫోన్లో ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఇది ఒక బడ్జెట్ రేంజ్ ఫోన్లో అరౌండ్ మేబీ ఈ ఫోన్ని 25,000 లోపు రిలీజ్ చేయొచ్చు. సో 25,000 బిలో ఉండే ఫోన్లో మనం అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఫ్లాగ్షిప్ రేంజ్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది. అండ్ ఇప్పుడు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వాలంటే అమోల్డ్ డిస్ప్లే ఇవ్వాలి. అమోల్డ్ డిస్ప్లే ఇవ్వాలంటే చాలా కష్టం. సో ప్రజెంట్ వీళ్ళు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వలేకపోవచ్చు. సో మోస్ట్లీ దీనికి కూడా రేర్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ట్రిపుల్ కెమెరా ఇచ్చి మధ్యలో మళ్ళీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సెంటర్లో ఇస్తే కనుక ఈ ఫోన్ డిజైన్ అనేది చాలా వర్స్ట్గా కనిపిస్తుంది. సో ఈ ఫోన్కి డెఫినెట్గా కెమెరాస్ అనేవి లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తారు. లైక్ మనకు రెడ్మీ నోట్ 5 Pro అండ్ హానర్ P30 Pro ఈ ఫోన్స్కి ఎలా ఉంటుందో ఆ టైప్లో మనకు లెఫ్ట్ సైడ్ కెమెరాస్ వస్తాయి డెఫినెట్గా. అండ్ ఈ ఫోన్ మనకు అరౌండ్ 6.4 inch డిస్ప్లే అలా ఉండొచ్చు. డిస్ప్లే గురించి పక్కన పెట్టండి. ఈ ఫోన్లో చాలామంది చెప్పేది వచ్చేసి పాపప్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. పాపప్ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్లో డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే రెడ్మీ సిరీస్లో ఒక ఫ్లాగ్షిప్ రాబోతుంది. ఆ ఫ్లాగ్షిప్ ఫోన్ గురించి చైనా జనరల్ మేనేజర్ చెప్పిన దాని ప్రకారం తెలిసింది ఏంటంటే ఆ ఫోన్లో పాపప్ సెల్ఫీ కెమెరా ఉండదు. డెఫినెట్గా ఈ ఫోన్ కూడా ఆ రెడ్మీ సిరీస్ రిలేటెడ్ కాబట్టి ఆ రెడ్మీ సిరీస్ చైనాలో రిలీజ్ అయ్యే ఫోన్నే ఇక్కడ ఇండియాలో మనకు POCO సిరీస్లో రిలీజ్ చేస్తారు. సో ఈ ఫోన్లో పాపప్ సెల్ఫీ కెమెరా ఉండదు. ఈ ఫోన్లో ఏదో డాట్ నాచ్ ఆర్ వీకట్ నాచ్ ఉంటుంది. సో ఈ ఫోన్లో కెమెరా ఏది ఉండొచ్చు. ఒక 1 week బ్యాక్ మనకు రిలీజ్ అయిన రెడ్మీ Y3 ఈ ఫోన్లో మనకు 32 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు కదా. మోస్ట్లీ ఈ ఫోన్లో కూడా మనకు 32 MP సెల్ఫీ కెమెరానే ఉంటుంది. అండ్ ఇది కూడా బెస్ట్ ఇన్ క్లాస్ కెమెరా అవుతుంది డెఫినెట్గా. సో ఈ ఫోన్లో బ్యాక్ కెమెరాస్ ఏముంటాయి, ఈ ఫోన్లో బ్యాక్ కెమెరాస్ ట్రిపుల్ కెమెరా. అండ్ అకార్డింగ్ టు లీక్స్ మనకు తెలిసింది ఏంటంటే ఈ ఫోన్లో 48 MP కెమెరా ఉంటుంది. 48 MP కెమెరా సోనీ IMX586 ఇది ప్రజెంట్ ఉన్న బెస్ట్ కెమెరా. సో ఈ కెమెరానే డెఫినెట్గా ఈ ఫోన్లో ఇస్తారు. అండ్ ట్రిపుల్ కెమెరాస్లో అనదర్ 2 కెమెరాస్ ఏంటి, 8 MP ప్లస్ 13 MP. ఇవి అకార్డింగ్ టు లీక్స్ నేను చెప్తున్నాను. సో 8 MP కెమెరా, 13 MP కెమెరా ఈ రెండిట్లలో ఏది దేనికి అని చెప్పేసి సపరేట్గా స్పెసిఫై చేయలేదు. బట్ ఒకటి టెలిస్కోపిక్ కెమెరా, ఇంకొకటి వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సో ఇది చూసినట్టయితే సేమ్ లైక్ మనకు Mi 9లో ఎలా ఉందో సేమ్ అలానే ఉండబోతుంది. సో Mi 9లో ఏం స్పెసిఫికేషన్స్ ఉంటాయో మనకు అదే స్పెసిఫికేషన్స్తో ఈ ఫోన్ వస్తుంది. బట్ కొంచెం డిఫరెంట్ లుక్. Mi 9 మనకు గ్లాస్ బాడీతో వస్తుంది. సో ఈ ఫోన్ మనకు అండర్ 25,000 బడ్జెట్ రేంజ్ ఫోన్ కాబట్టి ఈ ఫోన్లో మనం గ్లాస్ బాడీని ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ లాస్ట్ మినిట్లో షియోమి ఏమైనా చేయొచ్చు, వీ కెనాట్ ఎక్స్పెక్ట్. బట్ ఈ ఫోన్ మనకు మోస్ట్లీ పాలికార్బోనేట్ బాడీతోనే వస్తుంది మళ్ళీ. అండ్ ఈ ఫోన్ గ్రేడియంట్ లుక్తో ఉండొచ్చు. సో ఈ ఫోన్ డెఫినెట్లీ 90% నేను చెప్పిన స్పెసిఫికేషన్స్తోనే వస్తుంది. అండ్ ఓన్లీ వన్ కాంప్రమైజేషన్ ఈజ్ డిస్ప్లే అండ్ బిల్డ్ క్వాలిటీ. డిస్ప్లే మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది అంత పక్కాగా చెప్పలేము. ఎందుకంటే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 25,000 బిలో కాబట్టి వీ కెనాట్ ఎక్స్పెక్ట్. సో మోస్ట్లీ నేను ఎక్స్పెక్ట్ చేయడం వచ్చేసి ఈ ఫోన్లో LCD డిస్ప్లేనే ఇస్తారు. అండ్ బిల్డ్ క్వాలిటీ లాస్ట్ మినిట్లో షియోమి ఏమైనా చేయొచ్చు. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్. బిల్డ్ క్వాలిటీ అండ్ డిస్ప్లే తప్ప మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని మోస్ట్లీ నేను చెప్పినవి ఈ ఫోన్లో ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ POCO F2. Thank you friends. Please like, comment, share and subscribe Vamsi's Geeky Telugu.